హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో వచ్చేసానండి. సో ఈరోజు మనం కొంచెం రొటీన్ కన్నా భిన్నంగా ఉండే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్గా మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్స్, షేర్ ట్రేడింగ్ అండ్ ఒక కంపెనీలోని మనం డబ్బులు పెట్టాలి అన్న ఒక డెసిషన్ గురించి మాట్లాడుకుంటామో అప్పుడు ప్రత్యేకంగా మనం మార్కెట్ మీద ఒక అనాలిసిస్ చేస్తాం. ఈ టైంలో ఎంటర్ అయితే బాగుంటుందా, ఇలాంటి కంపెనీలోకి ఎంటర్ అయితే బాగుంటుందా, అసలు ఎంతవరకు మనం పెట్టుబడి ఈ కంపెనీలో పెట్టాలి. సో ఇలాంటి చాలా ఒక స్టార్టింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ ఎప్పుడు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి. అండ్ దానికోసం చాలా ఒక వీడియోలు కానివ్వండి, చాలామంది అనాలిసిస్ అండ్ చాలామంది రీసెర్చ్ చేసి మన ముందుకు చాలా వీడియోల ద్వారా వచ్చారు. సో ఇన్ఫ్యాక్ట్ మనం కూడా ఈ వీడియోలో ఈ పర్టికులర్ మన ఛానల్లో కూడా చాలా వీడియోలో చూసాము బేసిక్స్ అని. బట్ ఈ వీడియోలోని మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, స్టార్టింగ్ పాయింట్ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్కి ఎగ్జిట్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. మనం ఎలాగైతే చాలా క్షుణ్ణంగా రీసెర్చ్ చేసి చాలా ఒక జాగ్రత్తగా డెసిషన్ టు ఇన్వెస్ట్ ఎప్పుడు ఎంటర్ అవ్వాలి అనే డెసిషన్ తీసుకుంటామో, అలానే ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి ఒక పరిస్థితుల్లో ఎలాంటి ఒక సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ఒక షేర్లో కానివ్వండి, ఒక మ్యూచువల్ ఫండ్లో కానివ్వండి, మనం చేసే ఇన్వెస్ట్మెంట్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలో అంటే ఎలా బయటికి రావాలి అన్న విషయం మీద ఈ వీడియోని మనం ఇప్పుడు చూద్దాం. అంటే ఎలాంటి ఒక సర్కమ్స్టాన్సెస్ ఎలాంటి ఒక పాయింట్స్ని కన్సిడర్ చేసి ఈ టైంలో ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం బయటికి వస్తే మనం స్టిల్ బెనిఫిషియల్గా ఉంటాము. అంటే ఒక మంచి డెసిషన్ యాజ్ ఎ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ డెఫినెట్గా ఎంతవరకు మనం లాస్ని కంట్రోల్ చేయగలుగుతామో అది కూడా ఒక పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అండి. సో ఈరోజు మనం ఈ వీడియోలోని ఎలా ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఏ పరిస్థితుల్లోని ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి మనం బ్యాక్ ఆఫ్ అవ్వాలి ఎగ్జిట్ అవ్వాలి అనే దాని మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్స్ అంటే మనకు ఐడియా ఉంది, రిస్క్ని చాలా వరకు డైవర్సిఫై చేయడానికి ఈ పర్టికులర్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒక మ్యూచువల్ ఫండ్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ని మనం లాంగ్ టర్మ్ వరకు ఎక్కువ కాలం వరకు హోల్డ్ చేస్తే మనకి రిటర్న్స్ బాగా వస్తాయి అనేది ఒక మంచి సేయింగ్ అండ్ దట్ ఈస్ ద నార్మల్ నార్మ్. కానీ కొన్నిసార్లు ఎక్కువ కాలం వరకు హోల్డ్ చేయకపోవడం కూడా మంచిదే. అంటే ఏ టైంలో తక్కువ కాలం కానివ్వండి అప్పుడుండే మార్కెట్ పరిస్థితుల్ని బట్టి కూడా మనం ఎగ్జిట్ అవ్వడం వల్ల మనకి మ్యూచువల్ ఫండ్స్ నుంచి కానివ్వండి ఎటువంటి టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కానివ్వండి లాస్ మ్యాక్సిమం అవ్వకుండా మనం ఆ పర్టికులర్ రిస్క్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. సో ఈరోజు ఈ వీడియోలోని మనం ఎప్పుడు ఎటువంటి సర్కమ్స్టాన్సెస్లో నుంచి ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వాలో బయటికి రావాలో అన్న పాయింట్స్ మీద మనం ఇప్పుడు డిస్కషన్ చూద్దామండి. సో ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా. సో నేను సిఏ హిరణ్మయ్ అండ్ ఈరోజు వీడియోలోని మనం ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ నుంచి బయటికి రావాలి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ సిచ్యువేషన్స్లోని మనం బయటికి వస్తే లాస్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం అనేది ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ డూ ఇట్ సో దట్ మీకు అన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు మేము అందిస్తాము. మొదటిగా మనం అబ్జర్వ్ చేయాల్సింది పర్ఫార్మెన్స్. సో ఎలాగైతే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు ఆ మ్యూచువల్ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేస్తుందో లేదో అన్న దాని మీద అనాలిసిస్ చేస్తామో, అలానే మనం ఒక ప్రెషర్ పాయింట్ని అంటే ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఎగ్జిట్ అవ్వాలి అన్న కోణం నుంచి ఆలోచిస్తున్నప్పుడు కూడా మనం మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ చూడాలి. సో మీరు అడగచ్చు, ఎన్ని సంవత్సరాలకి చూడాలి ఒక నెల చూసి ఓకే చేయొచ్చా? కాదు, ఎప్పుడు మీరు నెలల బేసిస్ మీద అంటే పోయిన నెల కానివ్వండి, ఆ ముందు నెల కానివ్వండి, మ్యూచువల్ ఫండ్ అస్సలు పర్ఫామ్ చేయట్లేదు, దీని యొక్క పర్ఫార్మెన్స్ ఏదో దానివల్ల కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్లో ఉంది అని మీకు అనిపిస్తే వెంటనే మీరు ఒక డెసిషన్కి రాకూడదు. సో ఎప్పుడు పాస్ట్ అంటే రీసెంట్ 4 క్వార్టర్స్ అంటే లాస్ట్ 1 ఇయర్లోని ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ క్వార్టర్ వైజ్గా ఎలా పర్ఫామ్ చేసింది అన్న అనాలిసిస్ మీరు కానీ కంపేర్ చేసి చూస్తే మీకు డెఫినెట్గా ఒక ట్రెండ్ కనిపిస్తుంది. బికాజ్ సమ్ టైమ్స్ ఇలాంటి ఒక పాండమిక్ సిచ్యువేషన్స్ వల్ల బాగా పర్ఫామ్ చేస్తున్న మ్యూచువల్ ఫండ్స్ కూడా కొంచెం డౌన్వర్డ్ ట్రెండ్ చూపించవచ్చు. బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ పర్టికులర్ సిచ్యువేషన్, టెంపరీ సిచ్యువేషన్స్ కానివ్వండి. సో పర్ఫార్మెన్స్ ఫర్ ద పాస్ట్ 4 క్వార్టర్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక మ్యూచువల్ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడానికి చాలా కారణాలు ఉంటాయండి. సపోజ్ మనం డెబ్ట్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్లో కానీ లో క్రెడిట్ రేటెడ్ సెక్యూరిటీస్లో కానీ ఇన్వెస్ట్ చేసినట్టయితే మార్కెట్ కండిషన్స్ కానీ తగ్గినట్టు అది సెక్యూరిటీస్ మీద ఎఫెక్ట్ చూపించినట్టయితే మ్యూచువల్ ఫండ్ మీద కూడా డైరెక్ట్ ఇంపాక్ట్ ఉంటుందండి. లేకపోతే ఈక్విటీ ఫండ్స్ మీద పెట్టినట్టయితే సమ్టైమ్స్ ఈక్విటీ ఫండ్స్ ఇండెక్స్ ఫండ్స్ కన్నా వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కూడా ఎంఎఫ్ మీద ఆ పర్టికులర్ ఎంఎఫ్ డౌన్వర్డ్ ట్రెండ్లో పర్ఫామ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట.
సో ఎప్పుడైతే మీకు మ్యూచువల్ ఫండ్ సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదో ఆర్ కన్సిస్టెంట్గా డౌన్వర్డ్గా కంప్లీట్గా ఇది పడిపోతుంది ఆర్ ఈ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది లాస్ట్ 4 క్వార్టర్స్ మీద కంపేర్ చేసినట్టు అని మీకు అనిపించినట్టు అయితే ఇమీడియట్గా మీరు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు అన్నమాట. పాయింట్ నెంబర్ 2, ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్. జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లోనే అన్ని రీజన్స్ కన్నా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఎందుకు మనం ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే మనకి రిస్క్ డైవర్సిఫై అవుతుందని. మనం ఎప్పుడైతే ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్లో వేస్తామో మన మనీని వాళ్ళు పూలింగ్ చేసి డిఫరెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటూ జరుగుతుంది. సో బేసికల్గా మనకి రిస్క్ డైవర్సిఫై అవుతుందనే ప్రైమరీ ఆబ్జెక్టివ్తో మనం ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాము. కానీ కొన్నిసార్లు కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు డైవర్సిఫైడ్ ఫండ్స్లోని ఇన్వెస్ట్ చేస్తారు. కానీ కొన్నిసార్లు వాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ స్ప్రీలోకి వెళ్ళిపోతారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ స్ప్రీ అంటే ఏంటి? వాళ్ళు ఉండే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్లోని మనం ఇన్వెస్ట్ చేసిన మ్యూచువల్ ఫండ్ అన్ని డెట్ ఆర్ జనరల్లీ ఈక్విటీ బేస్డ్ ఫండ్స్లోని మొత్తం డైవర్సిఫై చేసి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారని అనుకుందాం. సడన్గా వీళ్ళ యొక్క ప్రైమరీ ఆబ్జెక్టివ్ మార్చేసుకుని మొత్తం ఆ డైవర్సిఫైడ్ ఫండ్స్ నుంచి కాకుండా ఒకే ఒక్క పర్టికులర్ టైప్ ఆఫ్ అ ఫండ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ ఆర్ ఎనీ ఫార్మా రిలేటెడ్ ఫండ్స్లోకి వాళ్ళ మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని మార్చేసి అందులోకి కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆర్ వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని చేంజ్ చేసుకుని వన్ పర్టికులర్ టైప్ ఆఫ్ ఫండ్లోనే కంప్లీట్గా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తున్నారు. అప్పుడు ఏమవుద్ది? బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్ ఏదైతే మనం అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేసామో ఆ ఒక క్యారెక్టరే మిస్ అవుతుంది అనమాట. సో ఇంకా అలాంటప్పుడు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ అరే ఏంట్రా మనం మొత్తం రిస్క్ని ఒక చోటే పెట్టేసాము, మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ వచ్చేసామా, ఇది కాన్సన్ట్రేషన్ రిస్క్ చాలా వరకు ఉంటుంది కదా అని మీకు అనిపించినప్పుడు అండ్ ఇలాంటి ఒక చేంజ్ని మీరు కానీ వెల్కమ్ చేయకపోతే, మీరు అసలు హ్యాపీగా లేకపోతే డెఫినెట్గా మీరు ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ మారుతుందో, ఎప్పుడైతే వాళ్ళు ముందు డైవర్సిఫైడ్ ఫండ్గా ఉండి దాని తర్వాత ఒకే పర్టికులర్ టైప్ ఆఫ్ ఫండ్ మీద మొత్తం కాన్సన్ట్రేషన్ చేసి ఇన్వెస్ట్మెంట్ ఆబ్జెక్టివ్ని మార్చేస్తారో, దానితో మీరు హ్యాపీగా లేకపోతే డెఫినెట్గా మీరు ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి కళ్ళు మూసుకొని ఎగ్జిట్ అయిపోవచ్చండి. నెక్స్ట్ పాయింట్, పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్. పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక మ్యూచువల్ ఫండ్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ప్రైమరీ డెసిషన్ అంటే ఇనీషియల్గానే మనము అసెట్ ఆర్ అలొకేషన్ ఎలా అయితే మనం ఈ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ని అలొకేట్ చేయబోతున్నాం అన్న డెసిషన్ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 50% ఆఫ్ మన ఫండ్స్ని ఈక్విటీ బేస్డ్ ఫండ్స్లో కానివ్వండి అండ్ 50%ని డెట్ బేస్డ్ ఫండ్స్లో పెట్టాలి అని అనుకున్నాం అని అనుకోండి. కరెక్ట్గా ఒక 1 year అయిపోయిన తర్వాత మనకి కొన్ని రకాల ఫండ్స్ ఆర్ ఈక్విటీ బేస్డ్ కానివ్వండి డెట్ బేస్డ్ కానివ్వండి కొన్ని ఎక్స్ట్రీమ్గా బాగా పర్ఫామ్ చేస్తాయి, అలానే కొన్ని అస్సలు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవచ్చు. అండ్ కొన్ని ఎకనామిక్ కండిషన్స్ ఆర్ ఎకనామిక్ చేంజెస్ వల్ల మన పర్టికులర్ మార్కెట్స్లోనివ్వండి కండిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల కూడా మనకి కొన్ని రకాల సపోజ్ లార్జ్ క్యాప్ ఫండ్స్ మీద కానీ మిడ్ క్యాప్ ఫండ్స్ మీద కానీ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ మీద కొంచెం మంచి అట్రాక్షన్ కూడా కనిపించవచ్చు. సో ఇలాగ 1 year తర్వాత మనం రీఅసెస్మెంట్ చేసుకున్న తర్వాత మనం పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ చేసుకోవచ్చు. అంటే కంప్లీట్గా మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవ్వకుండా మనం పెట్టిన ఈ అసెట్ అలొకేషన్లోని పర్సంటేజెస్ అనేవి మార్చుకోవచ్చు. ఏవైతే కంప్లీట్గా బాగా పర్ఫామ్ చేస్తున్నాయో వాటి మీద ఇంకొంచెం ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఏవైతే అంతగా పర్ఫామ్ చేయట్లేదో మనం అనుకున్నట్టుగా దాని నుంచి మనం బ్యాక్ ఆఫ్ అయ్యి ఏదైతే బాగా పర్ఫామ్ చేస్తుందో వాటిలో కూడా మనం ఫండ్స్ని డైవర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కంప్లీట్గా ఎగ్జిట్ కాకుండా ఈ పర్టికులర్ పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది ఎప్పుడు మనం ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అసెస్ చేస్తూ ఉండాలన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం జనరల్గా ఒక ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి ఎప్పటి నుంచి మనం సిస్టమాటిక్గా ఒక రొటీన్గా ఒక పద్ధతిగా ఒక పీరియాడిక్ బేసిస్లోనే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఎందుకు మోస్ట్గా ఆర్ మన బేసిక్స్లో చూసినట్టుగానే మోస్ట్గా ఆర్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆర్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ దేంతో మనం ఇన్వెస్ట్ చేస్తాము అని అంటే ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకున్నప్పటికీ రిటైర్మెంట్ లైఫ్లో ఈ పర్టికులర్ దీనివల్ల మనకి రిటర్న్స్ వస్తాయి అండ్ మనం కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్డ్గా లైఫ్ని లీడ్ చేయొచ్చు అని అనుకుంటాం. సేమ్ బేసిస్లో కూడా మ్యూచువల్ ఫండ్స్లో మనం ఎప్పుడైతే సిస్టమాటిక్గా ప్లాన్డ్గా ఒక పీరియాడిక్ బేసిస్లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తామో దాని నుంచి కూడా రిటర్న్స్ మనం అలాగే చూస్తామన్నమాట. కానీ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఈక్విటీ బేస్డ్ ఫండ్స్లోంచి తరచుగా ఎవ్రీ మంత్ ఆర్ ఎవ్రీ వాట్ ఎవర్ పీరియడ్ మనం ఫిక్స్ చేసుకుని ఈక్విటీ బేస్డ్ ఫండ్స్లోని ఒక కార్పస్ని క్రియేట్ చేసుకోవడానికి ఎవ్రీ మంత్ చేస్తున్నామండి. దెన్ వాట్ హ్యాపెన్, సడన్లీ రిటైర్మెంట్కి ఒక 2-3 years మాత్రమే ఉంది అనగానే 2-3 years ముందే ఏమవుతుంది అని అంటే మార్కెట్ చాలా వాలటైల్గా ఫ్లక్చువేట్ అయిపోతుంది.
సో మీకు అనిపిస్తుంది రిస్క్కి చాలా ఎక్కువ ఛాన్సెస్, అంటే మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే ఈ కార్పస్ ఫండ్, ఈ ఈక్విటీ బేస్డ్ ఫండ్కి కొన్ని కండిషన్స్ మీకు రిస్కీగా అనిపిస్తున్నాయి. సో సడన్గా ఈ మార్కెట్ కండిషన్స్ చేంజెస్ వల్ల మీరు పెట్టిన ఈ డబ్బులు ఈ మ్యూచువల్ ఫండ్స్లోని కొంచెం వాల్యూ ర్యాపిడ్గా ఫ్లక్చువేట్ అయ్యి డిక్రీజ్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ చాలా వరకు కనిపిస్తున్నాయి. సో అప్పుడు నేను ఏం చేయాలిరా? ఇలాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు మన గోల్ ఏంటి? పర్సనల్గా మనం రిటైర్మెంట్ తర్వాత ఏదైతే నేను ఇన్వెస్ట్ చేస్తానో దాని నుంచి నేను రిటర్న్స్ని, బెనిఫిట్స్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటాం. కానీ ఇలాంటి ఒక సిచ్యువేషన్లో ఏమవుతుంది, మీకు కనిపిస్తుందంటే ఇది పడిపోవచ్చు అన్న ఛాన్సెస్ కూడా మీకు తెలుస్తున్నాయి. సో అలాంటి టైంలో మనల్ని మనం సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఒకేసారి ఎగ్జిట్ అవ్వకుండా మన దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉందండి. దాని పేరే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనమాట. ఎలా అయితే సిస్టమాటిక్గా మనం మంత్ ఆన్ మంత్ డబ్బులు ఇన్వెస్ట్ చేస్తామో అలాగే ఏదన్నా మనకు ఒక రిస్కీ ఫ్యాక్టర్ కనిపించినప్పుడు, ప్రమాదం ఉంది అని మనకి తెలిసినప్పుడు ఇలాంటి ఒక సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ని మనం ఇనిషియేట్ చేయగానే ఏమవుతుంది అని అంటే, మీరు ఇప్పుడు వరకు క్రియేట్ చేసుకున్న కార్పస్ ఫండ్ నుంచి డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసి ఇంకో మచ్ సేఫర్ లిక్విడ్ ఫండ్లోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసి పెడతారన్నమాట. సో దీని ద్వారా ఏమవుతుంది, మీకు 2 బెనిఫిట్స్. ఒకటి, కంప్లీట్గా మీరు బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ ఫండ్ పెరిగిందనుకోండి, ఆ పర్టికులర్ బెనిఫిట్ని మీరు మిస్ అయిపోతారు. సో ఇలాగ ఒకేసారి ఎగ్జిట్ అవ్వకుండా సిస్టమాటిక్గా విత్డ్రా అయితే మీకు కొంచెం వరకు ఆ సేఫ్టీ, ఏదైతే మార్కెట్ పడిపోతుందో ఆ కండిషన్స్ నుంచి మీకు సేఫ్గా బయటకు వచ్చి ఒక లిక్విడ్ ఫండ్ని క్రియేట్ చేయడమే కాకుండా మిగతా అమౌంట్ ఎటు మీ కార్పస్లో ఉంటుంది కాబట్టి ఫ్యూచర్లో ఏమన్నా ఫేవరబుల్గా మారితే దాని మీద వచ్చే అప్రిసియేషన్ మీకు ఇంకా బెనిఫిట్ రూపంలోనే ఉంటుంది. సో ఈ పర్టికులర్ మీ పర్సనల్ గోల్స్ ఎప్పుడైతే రీచ్ కావో ఆర్ మీ పర్సనల్ గోల్స్ రీచ్ అయ్యే లోపు మీకు ఏమైనా అడ్వర్సిటీస్ కనిపించినట్టయితే డెఫినెట్గా మీరు ఆ మ్యూచువల్ ఫండ్ నుంచి ఒకేసారి మొత్తంగా ఎగ్జిట్ అవ్వకుండా ఇలా సిస్టమాటిక్గా విత్డ్రావల్ చేసుకునే ప్లాన్స్ కూడా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఫండ్ మేనేజర్స్. సో జనరల్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు మనకంటూ ఒక ఫండ్ మేనేజర్స్ని అసైన్ చేయడం జరుగుద్ది. సో బేసికల్గా మ్యూచువల్ ఫండ్ యొక్క పర్ఫార్మెన్స్ డైరెక్ట్గా ఈ ఫండ్ మేనేజర్స్ యొక్క కేపబిలిటీస్ మీద కూడా ఆధారపడి ఉంటాయి అన్నమాట. సో టెక్నికల్గా వాళ్ళు ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేస్తూ మనకి ఈ పర్టికులర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ గురించి చాలా వరకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు కానీ ఏ ఒక్క ఇన్వెస్ట్మెంట్ కానీ ఆర్ ఏ ఒక్క ఫండ్లో ఇది కాకుండా ఇంకో దానికి మార్చుకుందాము అని చెప్పినట్టుగా అయితే డెఫినెట్గా మనం అది ఫాలో అయ్యి వన్ కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అయ్యి ఇంకో కైండ్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్కి మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ ఫైనల్గా ఏ టైంలో మనం పర్టికులర్ ఎంఎఫ్ నుంచి బయటికి ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటున్న దానికి వన్ ఆఫ్ ద సిచ్యువేషన్ ప్రాఫిట్ బుకింగ్. అసలు ప్రాఫిట్ బుకింగ్ ఏంటి? ప్రాఫిట్ వచ్చేటప్పుడు ఏదన్నా ఒక పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ నుంచి ఎగ్జిట్ అవుతామా అన్న దానికి ఈ పర్టికులర్ ఎక్స్ప్లెనేషన్. సో జనరల్గా కొన్నిసార్లు మార్కెట్ కండిషన్స్ చాలా ఫేవరబుల్గా మారుతాయండి. అండ్ కొన్ని సెక్టార్స్కి ఇది చాలా ఫేవరబుల్గా ఉంటాయి. ఎంత అని అంటే మన దగ్గర ఉన్న ఆర్ మనం చేసిన ఇన్వెస్ట్మెంట్ని మొత్తం మనం లిక్విడేట్ చేసుకుని ఎగ్జిట్ అయినప్పటికీ మనకి చాలా ప్రాఫిట్స్ వస్తాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన కరెన్సీ వీక్ అయింది అని అనుకోండి. సో ఈ పర్టికులర్ వీక్ అవ్వడం ఈ కరెన్సీ, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ ఎలాంటి ఒక సెక్టార్స్కి ఇంపాక్ట్ అవుతుందంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీ సెక్టార్కి ఇది బెనిఫిట్ అవుతుంది. సో సడన్గా మనం వీక్ అయినప్పుడే ఈ పర్టికులర్ మార్కెట్ కండిషన్స్ ఎప్పుడైతే రూపీ మనకి వీక్ అవుతుందో అప్పుడే కానీ మనం ఏదైతే మ్యూచువల్ ఫండ్ ఆర్ ఇలాంటి సెక్టార్లోని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటామో మనం కానీ అదే టైంకి బయటికి రాగలిగితే, ఎగ్జిట్ అవ్వగలిగితే, ఫండ్స్ని లిక్విడేట్ చేసుకుని బయటికి రాగలిగితే డెఫినెట్గా మనకి మంచి ప్రాఫిట్స్ని మనం చూస్తామన్నమాట. సో కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలాగుంటాయి, మనం ప్రాఫిట్స్ అధికంగా బుక్ చేసుకోవడానికి ఆర్ ప్రాఫిట్స్ని అధికంగా సంపాదించడానికి కూడా ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి, ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి బయటికి వచ్చేటప్పటికి మనకి ఈ బాగా కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మనీ ఆర్ ఆ రూపీ వీక్ అవ్వడం అనేది చాలా సేపటి వరకు ఆర్ చాలా కాలం వరకు ఉండకపోవచ్చు. సో వాళ్ళు వెంటనే చేంజ్ అయిపోయే లోపల మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. సో ఇవన్నమాట వేరియస్ సిచ్యువేషన్స్ ఎక్కడైతే మనం ఎయిదర్ ఫుల్గా కంప్లీట్గా ఎగ్జిట్ చేయడమో ఆర్ పార్షియల్గా మనం రీబ్యాలెన్స్ చేసుకోవడం కానీ చేస్తే మనం ప్రాఫిట్ ఎక్కువ రాకపోయినా లాస్ నుంచి మ్యాక్సిమం మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎగ్జిట్ ప్లాన్స్, ఎలాంటి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీస్ మనం యూజ్ చేయాలి అని చూస్తే ఆల్రెడీ నేను మీకు పైన ఉండే పాయింట్స్లోనే ఇది కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఎనీవేస్ ఎగ్జిట్ ప్లాన్స్ అండ్ ఎగ్జిట్ స్ట్రాటజీస్ డిఫరెంట్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ జనరల్గా మనం ఒక మ్యూచువల్ ఫండ్లో కానివ్వండి, ఎనీ ఇన్వెస్ట్మెంట్లోని మనం రిటైర్మెంట్లోని ఏదో ఒక బెనిఫిట్ కోసం అని ముందు నుంచి మనం సిస్టమాటిక్గా వేసుకుంటూ వస్తాం. కానీ మార్కెట్ మన రిటైర్మెంట్ ఆ పర్టికులర్ రిటైర్మెంట్ టైంకి దగ్గరలో మార్కెట్ కానీ వాలటైల్గా అయిపోయి మ్యూచువల్ ఫండ్ యొక్క వాల్యూ పడిపోద్ది అని మనకు తెలిసినప్పుడు మనం ఎలాంటి ఒక ఎగ్జిట్ స్ట్రాటజీని ఉపయోగించాలి? సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్. అది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సెకండ్ పాయింట్,
పోర్ట్ఫోలియో రీబ్యాలెన్సింగ్ అంటే నేనేం చెప్పాను, జనరల్గా మనం ఈక్విటీలో ఒక 50%, డెట్ ఫండ్స్లో 50% వేసామని అనుకోండి. ఒక ఇయర్ తర్వాత మనం ఈ మ్యూచువల్ ఫండ్స్ని రీఅసెస్ చేసుకోవాలన్నమాట. రీఅసెస్ అంటే ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తుంది, దీనికన్నా స్టాక్స్ బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాయా, సో ఎలా మనం మార్చుకోవాలి అని మనం అనుకుంటాం కదా. సో అప్పుడు మనం రీఅసెస్ చేసినప్పుడు ఏదైనా మార్చుకోవాలి, మార్పులు చేయాలి అని అనిపిస్తే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ STP అనే ఒక స్ట్రాటజీ మనకు ఉంటుంది. అంటే ఏంటి, సిస్టమాటిక్గా స్లోగా పీరియాడిక్గా మనం కొంచెం అమౌంట్స్ తీస్తూ ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్కి మార్చుకోవచ్చు. బట్ ద సేమ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ, అదే కంపెనీలోనే కానీ ఫండ్స్ మధ్యన మనం ట్రాన్స్ఫర్ బిట్వీన్ 2 డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ మధ్యన మనం ట్రాన్స్ఫర్ చేసుకునే ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది అన్నమాట. అలానే ది థర్డ్ టైప్ ఆఫ్ ఎగ్జిట్ స్ట్రాటజీ ఏంటి, ప్రాఫిట్ మనకి ఎప్పుడైతే బుక్ చేసుకోవాలి అంటే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఇప్పుడు కానీ మనం ఎగ్జిట్ అయితే మనకి ఇంత ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది అని మనం అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం బయటికి రావచ్చు. బట్ ఆ పర్టికులర్ ప్రాఫిట్ ఏదైతే మనం ఆ ఎగ్జిట్ నుంచి సంపాదిస్తామో దాన్ని మనం చాలా తెలివిగా అండ్ ప్రుడెంట్గా ఇన్వెస్ట్ కూడా చేయాలన్నమాట. సో దానికి తగినట్టు కూడా ఎగ్జిట్ స్ట్రాటజీస్ ఆర్ ఎలాంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మనం చేయాలి అన్న దాని మీద కూడా మనం డెఫినెట్గా కాన్సన్ట్రేట్ చేయాలండి. సో ఇదండి ఈ పర్టికులర్ వీడియోలో ఏ సిచ్యువేషన్స్లో ఆర్ ఎలాంటి మార్కెట్ కండిషన్స్లోని మనం కంప్లీట్ ఎగ్జిట్ ఆర్ పార్షియల్ ఎగ్జిట్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫండ్స్ చేసుకోగలము అన్న దాని మీద నేను మీకు కంప్లీట్గా ఒక ఐడియా ఇచ్చాను. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమై ఉంటుంది అండ్ నచ్చుంటుంది. అండ్ డెఫినెట్గా మీ యొక్క ఫీడ్బ్యాక్ ఆర్ కమెంట్స్ని ప్లీజ్ డూ మాకు తెలియజేయండి. సో డిస్క్లైమర్ నేను ఎప్పుడు చెప్తాను ప్రతి వీడియోకి. సో ఇది ఈ పర్టికులర్ వీడియో డెఫినెట్గా ఏ ఒక్క పర్టికులర్ మ్యూచువల్ ఫండ్ కానివ్వండి, షేర్స్ని కానివ్వండి ప్రమోట్ చేయడానికి కాదు. సెల్, హోల్డ్ ఆర్ ఏ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ని మేము మీకు ఎండోర్స్ చేయట్లేదు. డెఫినెట్గా ఇది ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం చేసిన వీడియోనే. సో దట్ ఈ వీడియో తర్వాత మీకు ఈ పర్టికులర్ కాన్సెప్ట్ మీద ఇంకా బాగా అర్థమై ఉంటుందని నమ్ముతూ ఈ వీడియో మీకు నచ్చుంటుంది అని ఆశిస్తూ డెఫినెట్గా ఇంకో మంచి టాపిక్తో మీ ముందుకి రావడానికన్నా ముందు హ్యావ్ అ వెరీ హ్యాపీ ఇన్వెస్టింగ్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.